నమస్తే. 2024 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా కుటుంబ విషయాలు పట్ల శ్రద్ధ వహించండి. సడన్గా రిలేషన్స్ కూడా బ్రేకప్ అవ్వడం ఈ మాసంలో. ఎప్పటి నుంచో మంచి రిలేషన్ ఉంది, స్నేహం కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, రిలేషన్స్ బాగున్నాయి అనుకునేటప్పుడు సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి సెప్టెంబర్ మాసంలో మోస్ట్లీ సెప్టెంబర్ 1st, 2nd, 3rd వీక్లో రిలేషన్స్లో ఇబ్బంది రావచ్చు. కన్యా రాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకోండి. అంటే లాభాలన్నీ చక్కగా ఉంటాయి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బాగా నడుస్తాయి, అండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సెప్టెంబర్ 1st and 2nd వీక్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా ప్రేమ విషయాలు కూడా కన్యా రాశి వారికి ఈ మాసంలో ప్రేమ విషయాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు కానీ ఆల్రెడీ అకాడమిక్స్లో ఉండే విద్యార్థులకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు కేసెస్ ఏమన్నా ఉంటే ఒక వాయిదాకి రావటము ఇలాంటివి అనమాట. ఈ సిచ్యువేషన్స్ అన్నవి కూడా పాజిటివ్గానే కన్యా రాశి వారికి ఉన్నాయి. కానీ కుటుంబ విషయాలు కొంచెం శ్రద్ధ వహించండి, జాగ్రత్త తీసుకోండి. ఇక పై అధికారులతో కొంత రకమైన విరోధం కానీ వాళ్ళు మనస్తాపం, వాళ్ళతో ఉండే మనస్తాపము చోటు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి కన్యా రాశి వారికి. అంటే 4 వీక్స్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆవేశపడద్దు, కొంత కూల్గా డీల్ చేయండి. ఇంట్లో ఉండే చిరాకు తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టద్దు. ఈ సిచ్యువేషన్స్ని కొంచెం కన్యా రాశి వారు ఓపికతో డీల్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇంకా మనకి చెప్పుకున్నాం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయితే సెప్టెంబర్ 1st, 2nd, 3rd వీక్స్. ఫస్ట్ వీక్ అంటే మనకి 1st to 8th వరకు ఫస్ట్ వీక్, 8 to 16 సెకండ్ వీక్, 16 to 22 థర్డ్ వీక్. ఈ 1st, 2nd వీక్స్ అయితే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. బట్ 4th వీక్ కొంచెం చూసుకోండి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా తగ్గిన, లేదా నూతనంగా వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళు 4th వీక్లో కాకుండా 1st, 2nd వీక్లో ప్లాన్ చేసుకోండి. అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కష్టపడిన దానికి 4 వీక్స్లో కూడా మంచి సత్ఫలితాలు ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి. ఇంకా కన్యా రాశి వారికి 4th వీక్లో కొంచెం హెల్త్ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే 1st, 2nd, 3rd వీక్స్ పాజిటివ్గానే ఉండొచ్చు హెల్త్ కండిషన్స్. సడన్ ఇల్నెస్ కానీ, ఫీవర్స్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ 4th వీక్లో ఎఫెక్ట్ అవ్వచ్చు కన్యా రాశి వారికి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఖర్చుల విషయానికి వస్తే 1st, 2nd, 3rd వీక్స్లో ఇందాక చెప్పుకున్నాం ఏ వీక్స్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు. 1st to 8 ఫస్ట్ వీక్, తర్వాత 8 to 16 సెకండ్ వీక్, 16 to 22 థర్డ్ వీక్. కాబట్టి 3 వీక్స్ ఒక రకంగా ఖర్చులన్నీ కూడా అదుపులోనే ఉంటాయి. 4th వీక్ నుంచి సడన్గా రేజ్ అవుతాయి ఖర్చులు, మనీ లాసెస్ కానీ, ఖర్చులు కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. సడన్గా లాస్ కనపడటం కానీ, బిజినెస్లో కానీ ఏదైనా 4th వీక్, ఇందాక మనం చెప్పుకున్నాం 4th వీక్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి మనం చెప్పుకున్నాం కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ ఉంటాయి, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ 1st, 2nd వీక్స్లో కొన్ని అలయన్స్ దగ్గరికి రావచ్చు, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా సంతానం ఎవరైతే వాళ్ళ విషయాల్లో కూడా ఇందాక కుటుంబ విషయాలు బాగాలేదనుకున్నాం కాబట్టి డీల్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి కన్యా రాశి వారు. మాట తోలటం కానీ, ఆవేశపడటం కానీ, ఎందుకంటే చిరాకు ఉంటుంది కదా, ఆ చిరాకు ఎక్స్ప్రెస్ చేశారనుకోండి కొంత సంతానం కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల విషయంలో ముఖ్యంగా సూర్యారాధన చేయండి. 1st, 2nd వీక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 1st, 2nd, 3rd వీక్ కూడా 1st, 2nd వీక్స్ అయితే సరిపోతుంది. సూర్య నమస్కారం చేయడం, సూర్యారాధన చేయడం ఇవంతా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే నవగ్రహ ఆరాధన చేయటం ఈ మాసంలో, నవగ్రహ శ్లోకాలను పఠించుకోవడము, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటము, దీనివల్ల కుటుంబంలో ఉండే ఒక రకమైన చికాకు, విసుగు చాలా వరకు కన్యా రాశి వారికి తగ్గే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాము కన్యా రాశి వారికి ఎలా ఉందో. కన్యా రాశి వారికి ఈ మాసంలో 1st సెప్టెంబర్ to 3rd సెప్టెంబర్ మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకండి. కొంత ఎందుకో లాస్ ఫీలింగ్ రావడము, లేకపోతే మీ ఎనిమీస్ మీకన్నా ముందుకెళ్ళిపోతున్నారు అనిపించడం 1st to 3rd వరకు ఈ డేట్స్లో ఇలా ఉంటుంది. ఇంకా 4th, 5th, 6th, 7th, 8th, 9th
10th 11th 12th 13th ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి 4th to ఆల్మోస్ట్ 13 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 14 15 డేట్స్ మేజర్ డిసిషన్స్ అయితే ఏవి తీసుకోకండి. 16 17 ఈ డేట్స్ కొంత బంధుమిత్రులతో కలుస్తారు, బిజినెస్ పార్ట్నర్తో కలిసి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఇట్లా మళ్ళీ 18 19 20 21 డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. కొంత మానసికంగా ఒత్తిడి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉంటాయి 18 to 21 డేట్స్లో. కాబట్టి మేజర్ డిసిషన్స్ ఏవి ఆ డేట్స్లో తీసుకోవద్దు. మళ్ళీ 22 23 24 25 26 27 29 30 డేట్స్ అన్ని కూడా మళ్ళీ న్యూట్రల్గా ఉన్నాయి. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి, కన్యారాశి వారికి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పాజిటివ్గా ఉన్నాయి. మ్యాక్సిమం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేసుకున్న వాళ్ళు, ఇవన్నీ శుభవార్తలన్నీ కూడా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లోనే మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి కన్యా రాశి వారికి. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా మీరు పాటించేయండి. స్వస్తి.